నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లోని కేఎన్ బయోసైన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఉన్నటువంటి ల్యాబ్ వచ్చేసి మైక్రోబయాలజీ ల్యాబ్. వీళ్ళు రైతులకి అన్ని రకాల పంటలకు అవసరమైనటువంటి వ్యామ్ అనేటువంటి ప్రోడక్ట్ని అయితే కనుక తయారు చేస్తున్నారు. ఈ వ్యామ్ అనేది ప్రతి రైతు కూడా పంట వేసుకునే ముందు కానీ లేకపోతే వేసుకున్న తర్వాత 25 రోజులు 30 రోజుల లోపు మనకి ఇది కనుక వేసుకోగలిగితే కనుక వేరు మీద ఇదైతే స్థావరం ఏర్పరచుకుని మొక్కకు వచ్చేటువంటి అన్ని రకాల డిసీజులను కంట్రోల్ చేయడంతో పాటు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ భూమి నుంచి సేకరించి అయితే కనుక మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎరువుల ఖర్చు అనేది రైతుకు తగ్గడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి 4-5 కేజీలు వేసుకుంటే కనుక మంచి పంట ఉంటుంది అంటున్నారు. అసలు ఈ వ్యామ్ అంటే ఏంటి, వ్యామ్ రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మొక్కకి దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత డోసేజ్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, అసలు ఇది రైతులకు క్లియర్గా అర్థమయ్యేలాగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సైంటిస్ట్ అరుణ్ కుమార్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా మీరు మన వీడియోలోకి వెళ్ళి ఇంకా మనం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు కేఎన్ బయోసైన్స్ నుంచి వ్యామ్ పౌడర్ అయితే సప్లై చేస్తున్నారు. అసలు వ్యామ్ అంటే ఏంటి? వ్యామ్ అంటే ఏంటంటే దీన్ని వాస్కులర్ ఆర్బస్కులర్ మైకోరైజా అంటారు. దీన్నే ఇప్పుడు కొత్తగా ఏఎంఎఫ్ అంటాం, ఆర్బస్కులర్ మైకోరైజా ఫంగీ. ఈ వ్యామ్ అనేది ఏంటంటే ఒక ఫంగల్ స్పీసీస్. ఈ ఫంగల్ స్పీసీస్ అనేది ఏంటంటే మొక్క యొక్క వేరు ప్రాంతానికి ఏదైనా ఉంటుందో ఆ వేరుకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ వేరు లోపలికి వెళ్ళి దాన్ని ఇన్ఫెక్టివిటీ పొటెన్షియల్ అంటారు. ఆ వేరు లోపలికి వెళ్ళి ఆ లోపల ప్రాంతంలో ఆర్బస్క్యూల్స్ వెసికిల్స్ అనేవి ఫామ్ చేసి ఇది వేరుతో అసోసియేషన్ అయ్యి ఆ వేరు సరౌండింగ్ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం న్యూట్రియంట్స్ని మైక్రోన్యూట్రియంట్స్ని మైక్రోన్యూట్రియంట్స్ని తగిన మోతాదులో ఎక్కువ మోతాదులో అబ్జార్బ్ చేసుకొని మొక్క రూట్ వ్యవస్థ ఎదుగుదలకి మరియు మొక్క ఎదుగుదలకి రెండింటికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎగ్జిరోఫైటిక్ కండిషన్స్ అంటే ఎప్పుడైతే మొక్కకి వాటర్ అనేది సప్లిమెంట్ లేనప్పుడు దీని ఎక్కువ వాటర్ స్టోరేజ్ లాగా కూడా ఉపయోగపడి మొక్కని టాలరెన్స్ కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ టాలరెన్స్ కండిషన్స్ ను కూడా సేవ్ చేస్తుంది. అండ్ పాథోజెనిక్ కండిషన్స్ కూడా ఇది సేవ్ చేస్తూ ఉంటుంది. వ్యామ్ ఇవ్వటం వల్ల అది వేరు వ్యవస్థ మీద దాన్ని నివాసం ఏర్పరచుకుని ఉంటుంది అంటున్నారు. అలాగే న్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అన్ని కూడా మొక్క అందిస్తున్నారు. ఈ న్యూట్రియంట్స్ అనేది భూమిలో అవైలబుల్గా ఉన్నట్టు మాత్రం తీసుకుంటుందా, అవైలబిలిటీలోకి తీసుకొస్తుందా? లేదు, యాక్చువల్గా ఏదైతే ఆ వేరు వ్యవస్థ చుట్టుపక్కల సాయిల్లో ఉన్నదో ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అందరికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నింటి మొక్కకి వేరు వ్యవస్థకి అబ్సార్బ్ చేసుకొని అందజేస్తుంది. ఇప్పుడు మరి సాయిల్లో మైక్రోన్యూట్రియంట్స్ లేవనుకోండి, మనం మళ్ళీ ఇవ్వాల్సినవి డెఫినెట్గా ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడు మొక్క ఆటోమేటిక్గా తీసుకోదా, ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇది ఏంటంటే ఎక్కువ మోతాదులో అబ్జర్వ్ చేసేసి ఆ రూట్ గ్రోత్ కండిషన్స్ బాగా ఉంటుంది. ఎక్కువ తీసుకోలేదు కానీ ఇది ఎక్కువ మోతాదులో తీసుకొని మళ్ళీ మనకి ఎప్పుడైతే వాటర్ సప్లై లేకున్నా కానీ ఏదో ఒక స్టోరేజ్ ఫుడ్ లాగా రూట్ కి సిస్టమ్ కి కండిషన్స్ లాగా ఉపయోగపడి రూట్ ఎన్హాన్స్మెంట్ కి ప్లస్ ప్లాంట్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్స్ కి ఉపయోగపడుతుంది. అంటే కొన్నిసార్లు వాటర్ తక్కువ అవుతుంటాయి, రకరకాల వాటర్ ఎక్కువ అవుతుంటాయి, ఎన్విరాన్మెంట్ టాలరెన్స్ కండిషన్స్ అంటాం మనం. అంటే పర్యావరణ పరిస్థితులు మొక్క హానికలగకుండా కొంత ప్రొటెక్షన్ ఇస్తారు. అందుకోసమే ప్రతి ఒక్క రైతు దీనిని కంపల్సరీ భూమిలో పొలంలో ఉంచుకోవాలి, పంట భూములలో ఉంచుకోవాలని మేము సజెస్ట్ చేస్తాం. ఎంత మోతాదులో వేసుకోవాలండి, ఎన్నాళ్ళకి ఒకసారి వేసుకోవాలి? దీనిని ఎప్పుడైనా కానీ పంట మొదటి దశలలో వేసుకోవాలి. మొదటి దశలో ఎప్పుడైనా తో కలిపి సాయిల్ అప్లికేషన్. చాలా మంది రైతులు ఏంటంటే కొంతమంది స్ప్రే కూడా వాడుతున్నారు, కానీ దీనిని పంట మొదటి దశలో సాయిల్ అప్లికేషన్ తీసుకోవాలి. మనకి ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ వేరు నారుమల్లు వేసుకుంటాం కదా మామూలుగా, నారుమడి మిరప నారు కానీ బంతి నారు కానీ ఏ పంట కానీ మొదటి దశలో వేసుకుంటే మొక్కకి రూట్ వేరు వ్యవస్థకి ఇన్ఫెక్ట్ అయ్యి మొక్కకి మంచిగా ఉంటుంది. కానీ చాలా మంది రైతులకి ఇది తెలియదు. స్ప్రేయింగ్ కూడా వాడకూడదు, స్ప్రేయింగ్ చేయకూడదు. సాయిల్ అప్లికేషన్ అది మనకి లిక్విడ్ ఫామ్ లో డ్రిప్ కి ఇస్తాము, ప్లస్ పౌడర్ ఫామ్ లో ఇస్తాము. ఈ పౌడర్ డ్రిప్ లో కలిపివచ్చు, పౌడర్ ని డ్రిప్ లో కూడా కలిపి సాల్యుబిలిటీ కూడా ఉంది మనకి. ఇది ఒకసారి ఓన్లీ ప్లాంట్ నాటే ముందు మాత్రం ఇచ్చుకోవాలి. మొదటి దశలో మనం కొంతమంది మన వీడియో ప్లాంట్ నాటిన తర్వాత చూసినారు. నాటిన తర్వాత అంటే క్రాప్ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 65 క్యాన్సల్ ఇది ఉందనుకోండి, 25 రోజులు 30 రోజుల మందరం వేసుకుంటే దానికి వేరు వ్యవస్థకి ఇన్ఫెక్టివ్ అవటానికి కూడా ఈ ఫంగల్ స్పోర్ ఆ వేరు వ్యవస్థకి ఇన్ఫెక్టివ్ అయ్యే టైం ఉంటుంది, కొంచెం సమయం పడుతుంది. ఆల్రెడీ హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి, ఆల్రెడీ పెద్ద పెద్ద చెట్లు వేసేసి ఉంటారు, వాటికి వేసుకోవటానికి అంటే హార్టికల్చర్ క్రాప్స్ ఇప్పుడు మనము ఆయిల్ పామ్ కానీ ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి. బనానాకి
మంచిగా చాలా అరటి తోటలకి మేము చినీ తోటలకి ప్లస్ రాయలసీమ రైతులు చాలా మంది బాగా వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి కేఎన్ బయోసెన్స్ వాళ్ళు ఇన్విట్రో వ్యామ్ మేము ఒక 20,000 స్పోర్ హెల్దీ వైబుల్ స్పోర్ ఇస్తున్నాము పర్ కేజీ. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కౌంట్ ఇస్తున్నాం. యాజ్ పర్ ఇండియన్ FCO ప్రకారం మనం 10,000 కానీ మేము ఎక్కువ మోతాదులో కలిపి రైతులకి సప్లై చేస్తాం. దాంట్లో ఉండేటువంటి పవర్ ని పెంచిస్తున్నాం అంటున్నారు. స్పోర్స్ అంటే ఇంకా ఎక్కువ రైతు భాషలో చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువ పనితనం ఉన్న ఎక్కువ ఫంగల్ స్పోర్ట్స్ ని మనం కల్పిస్తున్నాం. ఉన్న వాటికంటే మామూలుగా 10,000 ఉండాల్సింది 20,000 డబల్ చేసి ఇస్తున్నారు. ఎకరానికి ఎంత డోసేజ్ అంటున్నారు? ఇది 3 నుంచి 4 కేజీలు వాడుకోవచ్చు. ఇప్పుడు మామిడి తోటలో లేకపోతే ఆయిల్ ఫార్మ్స్ ఉన్నాయి, ఆల్రెడీ పంటలు వేసేసి ఉన్నారు, వాటికి ఎంత వేయాలి? వాటికి ఏంటంటే మనకి 100 క్వింటాలు ఇలా కలుపుకుంటారు కదండి. దాని తగ్గట్టు మనము ఫార్ములేషన్ చేసేసి రైతుకి ఎలా కావాలో దానికి పంటను బట్టి దానికి ఒక కేజీ ప్యాకెట్ 100 కేజీల మాన్యూర్ లో కలుపుకొని వాళ్ళు సప్లై చేసుకోవచ్చు. 5 కేజీ నుంచి 10 కేజీల మంది. అంటే కస్టమర్ పంటను బట్టి మీరు కస్టమైజేషన్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులో కొన్ని ఉంటాయి, సంవత్సరంగా పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. కొంతమందికి 2 కేజీలు వాడతారు, కొంతమంది 3 కేజీలు వాడతారు. పెద్ద మొక్కలు అయితే 5 కేజీలు వాడతారు మాన్యూర్. సో దాని తగ్గట్టు మనం 100 కేజీలకి ఒక 2 ప్యాకెట్లు ఇది వాడితే మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే స్వల్పకాలిక పంటలు ఉంటాయండి, షార్ట్ డ్యూరేషన్ అంటే వెజిటేబుల్స్, వరి, ఇవన్నీ 3 months. వాటికి ఏంటంటే మొదటి దశలో ఎప్పుడైతే రైతు దున్నుతారో ఆ టైంలో మాన్యూర్ తోటి మనం ఇవి కలిపి ఇస్తాము. 100 కేజీలకు 2 ప్యాకెట్లు లాగా మనం సెండ్ చేసుకుంటే ఆ పౌడర్ ని వాళ్ళు దుట్టిలో దున్నుకుంటే మంచి రిజల్ట్స్. ఓన్లీ మాన్యూర్లో అంటే పెంట పోగుల్లో వాటిలో మాత్రమే కలిపి వేయాలా, లేకపోతే మనం డైరెక్ట్ చిమ్మేయకూడదా? చిమ్మేస్తే మీకు ఏంటంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్ని మొక్క ఒక ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూట్ కాదు, ప్రాపర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. మట్టిలో, ఇసుకలో, లేకపోతే ఎట్లోనే కలిపివచ్చు, ఎందులోనైనా కలుపుకోవచ్చు. అంటే ఒక 4 కేజీలు అంటున్నారు కాబట్టి ఒక 10 కేజీలో 20 కేజీలో ఎక్స్ట్రా ఏదైనా తీసుకొని దాన్ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ చేయాలని. ఎందుకంటే ఇవి స్పోర్ట్స్ కాబట్టి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఒకసారి భూమిలోకి ఇవి యూజ్ చేసుకుంటే తర్వాత మనకి వేరు వ్యవస్థకి మంచి ఇన్ఫెక్ట్ అయినా ఆటోమేటిక్ గా ఇవి డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని స్పోర్ట్స్ అంటున్నారు కదంటే లైవ్ అంటే జీవ పదార్థం ఇదంతా. అవును. దీన్ని ఎక్కడ ఎలా స్టోర్ చేసుకోవాలి, అసలు ఎట్లా ఉంటుంది? దీని పౌడర్ రూపంలో ఉంటాయి. ఇందులో స్పోర్ట్స్ ఉంటాయి, ప్లస్ రూట్ పౌడర్ IP కూడా ఉంటుంది. మనం వేరు వ్యవస్థ యాక్చువల్గా మేము ఇలా దీన్ని చూపిస్తాం. మేము ఇలా తయారు చేస్తాం అనమాట ఇన్విట్రో ల్యాబ్ లో. ఇది ఇన్విట్రో మేము ఎలా తయారు చేస్తాం, దీన్ని ఇన్విట్రో మెథడ్ అంటారు. చాలా మంది ఇన్వివో బయట పార్ట్స్ లో కూడా చేస్తారనమాట. కేఎన్ బయోసెన్స్ వాళ్ళు మనం టెక్నాలజీ డెవలప్ చేసి ఇన్విట్రో మేము అమెరికా నుంచి 80cc కల్చర్ తీసుకొచ్చి క్యారెట్ రూట్స్ తీసుకొని దాంట్లోకి మనం గ్లోమస్ స్పీసీస్ ఉంటుంది, దాన్ని ఇన్ఫెక్ట్ చేసి మేము ఈ టెక్నాలజీ డెవలప్ చేసినాము. ఇది ఇప్పుడు వచ్చేసి ఎలా అంటే ఈ క్యారెట్ రూట్స్ ఇందులో మైక్రోరైజ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది ఒక 120 నుంచి 145 రోజుల మధ్యలో మేము ఇది తయారు చేస్తానికి ఒక బాటిల్ రావడానికి ఉంటాయి. ఇప్పుడు మనం కింద చూస్తే మొత్తం స్పోర్ మైసిలియం డెవలప్మెంట్ అన్ని పడతాయి. దీన్ని మనకి ఇవి కంటికి కనిపించవు కాబట్టి మైక్రోస్కోప్ లో మనం చూపిస్తాం. ఇవి చూడండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇవి అన్ని స్పోర్స్, ఇవన్నీ మైసిలియమ్స్, ఇవి క్యారెట్ రూట్స్ అనమాట, రూట్ టిప్స్. ఇవన్నీ థిక్గా ఉన్నాయి రూట్స్ అండి. ఇవన్నీ రూట్స్, క్యారెట్ రూట్స్. ఇప్పుడు ఇందులో ఉన్నది ఆల్రెడీ IP ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి. సో ఇవి ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. మధ్యలో థిక్గా ఉన్నది మాత్రమే రూట్, దాని చుట్టూ ఉన్నటువంటిది ఇవన్నీ మైసిలియం స్ట్రక్చర్స్, స్పోర్స్ మైసిలియమ్స్. ఇదంతా మైక్రోరైజా అంటారు దీన్ని మనం. ఇవన్నీ స్పోర్స్ అన్నమాట. ఈ స్పోర్ట్స్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మేము ఫార్ములేషన్ చేసేసి రైతుకి అందిస్తాం. సేమ్ అదే ఈ ప్యాకెట్ లో ఉన్నటువంటిది వెళ్ళి రూట్ లో ఏ ప్లాంట్ కైనా ఫామ్ అయి ఉంటుంది. ఫామ్ అయ్యి ప్లాంట్ బతికున్న ఉంటుందా? బతికిన నెలలు ఉంటుంది, లేకపోయినా కానీ సాయిల్ లో ఉంటుంది. ఇప్పుడు సాయిల్ లో ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము కల్టివేషన్ చేసినప్పుడు ఇవి టెంపరేచర్ కూడా బాగా తట్టుకునే శక్తి ఉంటుంది. 45 నుంచి 50 మధ్య 50 దాకా ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు ఇవన్నీ కూడా జీవ పదార్థం కాబట్టి మనం పశువుల ఎరువులు కాకుండా ఈ రసాయన ఎరువులు వేస్తుంటాం, పురుగు మందులు కొడతాం, అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి? వీటికి అలాంటి కంపాటబిలిటీ ఉంటుంది మనకి, వాటిని తట్టుకుని కూడా పెరుగుతాయి కాబట్టి రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కొట్టినా సరే వ్యామ్ స్పెషల్ ఉంటుంది. అదర్ బయో ఫెర్టిలైజర్స్ వ్యామ్ కి నో ప్రాబ్లం. మొత్తం పంటకాలం అయితే మాత్రం ఒకసారి మాత్రం వేసుకోమంటారు. పంట క్రాప్ ని బట్టి ఎప్పుడు ఎంత వేసుకోవాలని సజెస్ట్ చేస్తారు. అయితే ఏదైనా స్వల్పకాలిక పంటలు అంటే కూరగాయలు కానీ హార్టికల్చర్ క్రాప్ కానీ ఫ్లోరికల్చర్స్ కానీ దేనికైనా కానీ పంటకి తగ్గట్టు మనము డిపెండ్ అపాన్ సైజు డ్యూరేషన్ బట్టి మనం తగిన మోతాదు అనేది సజెస్ట్ చేస్తాం.
సరే హార్టికల్చర్ క్రాప్స్ పక్కన పెడితే కనుక కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా 30 రోజుల నుంచి 120 రోజుల మధ్యలో ఉండేటువంటి స్వల్పకాలం వాటికి అయితే కనుక కామన్గా ఉంటుంది ఏదైనా ఎకరానికి ఎంత డోసేజ్ చేయాలి? 3 కేజీలు. ఇప్పుడు ఈ 104 నెలల తర్వాత పంట అయిపోతుంది, మళ్ళీ 3 కేజీలు వేసుకోవాలి, ఇంకో పంట వేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రైతు దున్ని తర్వాత కొన్ని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఇది మాన్యూర్ తోటి వేసుకుంటే దాని తగ్గ ఇది వేసుకోవడం వల్ల ఏమైనా ఎరువులు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది రైతులు? మోస్ట్లీ మనం ఏంటంటే రూట్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, మనం ఎప్పుడైనా రైతులు ఏంటంటే ఎక్కువ మోతాదులో పై దశలోనే స్ప్రే చేస్తాను, కానీ కింద ల్యాండ్ లో సాయిల్ లో ఏమున్నాయి ఏంటది ఇట్స్ ఏ సాయిల్ బూస్టర్, బయోస్టిమ్యులెంట్. అందుకనే మొక్కకి ఏమైనా రోగ నిరోధక శక్తి ఇస్తుందా? రోగ నిరోధక శక్తి ప్లస్ వ్యాధి నిరోధక శక్తి కూడా ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి చూసారు కదా, మీరు ఏ క్రాప్ వేస్తున్నా సరే ఈ వ్యామ్ పౌడర్ కనుక మీరు భూమికి ఇచ్చినట్టయితే కనుక ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థలో స్టోర్ అయ్యి ఉండి మొక్కకు వచ్చేటువంటి డిసీజులు రానికుండా ఉండడంతో పాటు అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడం, అలాగే వచ్చినటువంటి రోగాలను తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని క్లైమేటిక్ కండిషన్స్ ఏమైనా బాగున్నప్పుడు, లేకపోతే వాటర్ ఎక్కువ అవటం లేదా వాటర్ తక్కువ అవటం, అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్క స్ట్రెస్కి గురవ్వకుండా మొక్క ఫ్రీగా ఉండడానికి, మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అయితే కనుక వ్యామ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ మీరు వ్యామ్ కనుక వాడాలనుకుంటే కనుక స్క్రీన్ నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.